కేవలం కొబ్బరి బెల్లం ఉంటే చాలు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా పూజలకి వ్రతాలకి కొబ్బరికాయలని నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈజీగా ఈ రెసిపీ చేసుకుని తిన్నారంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ కొబ్బరికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా సన్నగా తురుముగా అయితే వచ్చేలాగా మిక్సీ బ్లెండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అంతా కూడా కప్ వైజ్ లో కొలుచుకుంటే నాకు 2 కప్పులు వచ్చింది. 2 కప్పులు కొబ్బరి తురుముకు గాను 1 కప్పు బెల్లాన్ని 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకుని బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కొలిచి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుని నెయ్యి అంతా కూడా కొబ్బరికి బాగా పట్టించి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలర్ మారి దగ్గర పడి ఇలా ఉండ చేస్తే ఉండయిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగానే నైఫ్ తోటి మనకి ఎలా కావాలంటే అలా సైజులో ఘాట్లు పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత చేసుకుని తిన్నారంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది.